వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పంజాబ్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే స్టిల్ ఇప్పటికీ వరదలు. సో వరదల తీవ్రత తగ్గినా కూడా ఇంకా అక్కడ వర్షం కంటిన్యూగా ఉంటూనే ఉంది. సో ఈ వర్షానికి ఆ బురద నీరుతో 1 కాదు 2 కాదు కొన్ని 500 కాదు ఏకంగా 1980 గ్రామాల జాడే లేదు. ఆ గ్రామాలు ఉన్నాయా లేవా అనే అడ్రస్సే లేకుండా పోయి అంత విపరీతమైన వరద ప్రవాహం ఇంకా అక్కడ పల్లెల్లో కంటిన్యూ అవుతున్న సందర్భం. దాదాపు 48 మంది మరణించారు. పూర్తిగా వ్యవసాయ ప్రాంతాలు కావచ్చు, మిగతా ప్రాంతాలు చూస్తే 1,45,000కు పైగా ప్రాంతాలు కనబడకుండా పోయిన పరిస్థితి. అయితే ఈ వరద ప్రభావం నుంచి, బురద ప్రభావం నుంచి ఇంకా చెప్పాలంటే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి పంజాబ్ బయటపడాలంటే రోజులు కాదు కొన్ని నెలలు పడతాయి. సో ఈ విషయం నేను చెప్పడం కాదు, విలన్ క్యారెక్టర్స్ చేసిన అసలైన హీరో, రియల్ హీరో సోనూ సూద్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పంచుకున్న విషయం ఇది. అయితే ఎక్కడో ఒక విహారయాత్రకి వెళ్తున్నారు అని అనుకోవచ్చు, కాకపోతే అది కాదు. తన ప్రాణాలకు తెగించి మరి పంజాబ్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు, రోడ్స్ నుంచి వెళ్ళే పరిస్థితులు అసలు అంతకన్నా లేని సిచ్యువేషన్. సో అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో అక్కడ ఉండే గ్రామాల ప్రజలకు భరోసా ఇవ్వడానికి సోనూ సూద్ ఇట్లా బయలుదేరిందనమాట. సో ఆ తర్వాత ఆయన ట్విట్టర్లో పంచుకున్నది ఏంటంటే, పంజాబ్కి మనందరి సహాయం అవసరం, పంజాబ్కి సహాయం చేయాల్సి అనుకున్న వాళ్ళందరూ కూడా నాతో చెయ్యి కలపండి అని రిక్వెస్ట్ పెట్టాను. కేవలం రిక్వెస్ట్ పెట్టి ట్విట్టర్తో వదిలేయడమే కాదు, పంజాబ్కి వెళ్ళి అక్కడ పరామర్శించి వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసిన పరిస్థితి. అండ్ ఏర్పాటు చేసి అక్కడితో చేతులు దుప్పుకోలేదు. ఎవరైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉంటారో అండ్ దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఉంటారు. సో తిరిగి వాళ్ళకి ఇల్లు కట్టియాలి అనే ఆకాంక్ష తనకు ఉందని త్వరలోనే ఈ వరద ప్రవాహం నుంచి పంజాబ్ బయటపడిన తర్వాత తన వంతు సహాయం చేస్తానని కూడా ప్రకటించొచ్చాడు సోనూ సూద్. సో సొంత ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్స్ ఏదైనా, జూనియర్ యాక్టర్స్ ఏమైనా, కమీడియన్స్ ఏవైనా ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోలేని సిచ్యువేషన్స్లో ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు ఉన్న సందర్భంలో కూడా అసలు తనతో సంబంధం లేని అండ్ తను ఫిలిం షూటింగ్స్ పరంగా కూడా ఎప్పుడో ఒకసారి పంజాబ్కి వెళ్ళిన ఒక జ్ఞాపకంలో మాత్రమే సోనూ సూద్ పంజాబ్ ఇవాళ ఇబ్బందుల్లో ఉంది అని మళ్ళీ పంజాబ్కి వెళ్ళి పరామర్శించి తన వంతు సహాయం అందించి వచ్చాడు. అది కూడా అసలుకి వెళ్ళే పరిస్థితులు లేకుండా, ట్రాన్స్పోర్టేషన్స్ ఏదీ లేని పరిస్థితిలో కూడా కేవలం ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో మాత్రమే పంజాబ్ పర్యటించి వచ్చారనమాట సోనూ సూద్. సో ఇది రియల్ హీరో చేసిన రియాలిటీ సంబంధించిన హెల్ప్ ఇన్ఫర్మేషన్.